నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ బృందా. మా పాప పుట్టెంటికలు తీస్తున్నాం కదా! దానికోసం ఇంట్లో కొన్ని పండుగలు చేసుకోవాల్సుండే. మొదటిది షావ తీసుకున్నాము. ఆ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. రెండవది బద్దిపోచమ్మకి చేసుకుంటున్నాము. బద్దిపోచమ్మకు చిన్న యాటతో చేసుకుంటున్నాము. అది చేయడానికి ముందు ఇంట్లో దేవుళ్ళకి మొక్కాలి కదా! దానికోసం ముందుగానే పూజ రూమ్‌లో పూజ అయిపోయింది మార్నింగే. తర్వాత ఇంట్లో కూరాడు కుండ, నీరాడు కుండ ఉంటుంది గదా! ఆ కూరాడు కుండని పూజించారు. వీళ్ళు మా ఇంటి ఆడపడుచులు. మా ఆయన వాళ్ళ అక్క చెల్లెలు, మా ఆయన వాళ్ళ అక్క, మా మామయ్య వాళ్ళ అక్క చెల్లెలు, మా పాప. వీళ్ళు నలుగురు కలిసి కూరాడు కుండని పూజించి, అందులో పసుపు, కుంకుమ, కొబ్బరి అంటే కుడకావక్క, బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఏసి మొక్కారు. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే కూరాడి కుండను సున్నంతో పూజించి, పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి ఆహ్, వేరేగా దీపం పెడతారు ప్రమిదలో. వీళ్ళ సైడ్ పసుపుతో పూజించి బొట్లు పెట్టి, అదే ప్రమిదలో పెట్టేశారు దీపం. నాకొంచెం కొత్తగా అనిపిచ్చింది. అంటే ఎక్కడ ఆచారాలు అక్కడివి గదా! ప్రాంతాన్ని బట్టి మారుతా ఉంటాయి గదా! సో, వీళ్ళు ఇలాగే జేశారు. ఇక ముందు నేను ఇలాగే చేయాలి. ఎందుకంటే వీళ్ళిలా చేస్తే మా అత్త వాళ్ళ సైడ్ మాత్రమే ఫాలో అవ్వాలి గదా! సో, అలాగే చేయాలి. తర్వాత దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. ఫ్లవర్స్ పెట్టి నైవేద్యం పెట్టారు కూరాడి కుండకి. మా పాప గూడా మొక్కింది దేవుడిని. నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాప గూడా ఈ పూజలో పాల్గొనడం. తర్వాత ఇంకా ఉప్ బద్దిపోషమ్మ తల్లికి చేసుకున్నాం కదా! బద్దిపోషమ్మ తల్లి కోసం నైవేద్యం వండాము. దానికోసం బెల్లం అన్నంలో కొంచెం పసుపు వేసి పరమాన్నం చేశారు. ఆ పోచమ్మ తల్లికి పసుపు బోనం, బెల్లం బోనం 2 కలిపి సమర్పించాము. దానికోసం పీట పైన మా ఆడపడుచు ముగ్గు వేసింది. చుట్టూ వేపాకులతో దండ కట్టి ప్రమిద వెలిగించారు. తర్వాత కొబ్బరికాయ కొట్టారు. బెల్లం చాక కూడా తీసుకొచ్చారు. పోసారు అమ్మవారికి. తర్వాత చిన్న యాటపిల్లని తీసుకొచ్చామని చెప్పాం కదా! ఆ యాటపిల్లని అమ్మవారికి సమర్పించాము. చిన్నగానే చేసుకున్నాం పండగ మేము. బద్ది పోచమ్మకి బోనంతో పాటు ఈ ఆటపిల్లని, తెల్లగల్లు పోస్తారు కదా ఊర్లల్లో, దాన్ని సమర్పించాము. తర్వాత ఇంకా ఊర్లో దేవతలుంటారు కదా! మన గ్రామ దేవతలు మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి ఎలాగైతే అంటామో, అలాగే ఇటు సైడు ఉప్పలమ్మ తల్లి అని వీళ్ళు భావిస్తారు. సో, ఉప్పలమ్మ తల్లికి కూడా చేసుకున్నాము. మా అత్తయ్య పోచమ్మ తల్లికి చీర పెట్టుకున్నారు. అలా సమర్పించుకుంటారంట ప్రతిసారి. సో, పెట్టుకున్నారు. అలాగే వనదేవతలైన సమ్మక్క, సారక్క కూడా అదే రోజు చేసుకున్నాం మేము. బెల్లం సమర్పించి కొబ్బరికాయలు కొట్టాము. ఇంకా ఇక్కడ బయటేమో ఉప్పలమ్మ దేవత ఉంది. ఉప్పలమ్మ దేవతను ఇలా ఒక కుండలో బెల్లం శాఖ తీసుకొని దానిపైన ప్రమిద పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను. ఈ పూజ టైంలో మా ఆయన బయటకెళ్లారు పనుండి. సో, మేము ముగ్గురం కలిసి పూజ చేశాము. తర్వాతొచ్చాక మా ఆయనొచ్చాక మళ్ళీ మొక్కాము మేము. మా ఆయన, మా పాప, నేను కలిసి. ఈ పూజలన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇంకా వంటలు స్టార్ట్ చేశారు. ఈ పెద్దమ్మ వాళ్ళు, ఆ మామయ్య వాళ్ళ దగ్గరుండి నాన్ వెజ్ అంతా కట్ చేయించారు. సో, అవన్నీ కూరగాయలు, ఆ నాన్ వెజ్ అంతా కటింగ్ అయ్యేలోపు మా మమ్మీ కాసేపు మా పాపని ఎత్తుకొని ఆడిపించింది. ఈమె మా పక్కింటి పాప. ఈమె ఈమె సైకిల్‌తోనే మా పాప ఆడుకుంది సైకిల్‌తోని, వాకర్‌తోని. ఎందుకంటే ఊర్లోకి ప్రతిసారి అన్నీ తీసుకెళ్ళలేం కదా! సో, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసింది. తర్వాత కాసేపు వాళ్ళ అత్తతోని, వాళ్ళ బావతోని, పిన్నితోని మా పాప మంచిగా సరదాగా ఆడుకుంది. ఇంకా చాలా రోజుల తర్వాత ఎళ్ళాము. ఆమె పుట్టినాక 3 మంత్స్‌కెళ్తే మళ్ళీ ఇప్పుడే ఎళ్ళాము మేమక్కడికి. సో, మంచిగానే టైమ్ స్పెండ్ చేసిండ్రు అందరూ. మా అమ్మ, మా పాపకి కాళ్ళకి పసుపు రాస్తుంది. తర్వాత మా ఆయనొచ్చాక కూడా మేమెళ్లి అందరి దేవుళ్ళ దగ్గర మొక్కుకున్నాము. ఇక మా అమ్మ వంట స్టార్ట్ చేసింది. మా అమ్మ వంటలు చేయడంలో చాలా ఎక్స్‌పర్ట్. చాలా చేస్తుంది. ఎంత పెద్ద వంట అయినా చిటికలో ఏసేస్తుంది. పాప అన్నప్రాసనకు కూడా అన్ని వంటలు అమ్మే చేసింది. అమ్మ తమ్ముడు ఇద్దరు కలిసి చేశారు. మా నాన్న ఉంటే కూడా మా నాన్న చేస్తారు. మా నాన్న కూడా హెల్ప్ చేస్తారు వంటలు చేసేటప్పుడు. వీళ్ళందరూ కలిసి ఇగ వంట చేశారు. అన్నీ సప్లై చేస్తా ఉంటే మా మమ్మీ కర్రీ వండేసింది. మా డ్యాడీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు వంట చేసేటప్పుడు, పెద్ద వంటలు చేసేటప్పుడు మా అమ్మకి. సో, ఫైనల్‌గా అయితే ఇలా వంటలు రెడీ అయ్యాయి. అందరూ కూర్చొని తిన్నాము. తినేసరికి 3 అయిపోయింది. ఇంకా పూజలుంటే అంతే గదా! పండగలు చేసుకుంటే ఇంట్లో లంచ్ ఎట్లాగో లేట్ అయిపోతది. ఇంక వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ రెడీ అయిపోయింది. ఇంకా మా ఆడపడుచయితే బోటీను, తలకాయ కూర వండింది ఆ రోజు. ఇంకా మా పాపని ఈవినింగ్ టైమ్‌లో సరదాగా ఇలా ఆడిపించాము. ఆ పక్కింటి పాప సైకిల్ ఉందని చెప్పాను గదా! ఈ సైకిల్ బాగుంది ట్రావెలింగ్ చేయనీకి. సో, దీంట్లో కూర్చోబెట్టి పాపని ఇట్లా రౌండ్స్ ఏసాము.
వాళ్ళ తాతయ్య, మామయ్య, వాళ్ళ బావ అందరితో ముచ్చట పెడుతూ ఇలా వాకింగ్ చేస్తుంది సైకిల్‌తోని పాప. ఇంకా సరదాగా అలా వాక్ చేసిన తర్వాత ఆ రోజు డే అయితే ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ డే ఇంకా వేములవాడకి మొత్తం రెడీ చేసుకున్నాం మేము. ఈ విధంగా అయితే బద్దిపోచమ్మ పండగ చేసుకున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్.